నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్లోకి వెళ్తే, తిరుపతి ఎస్సీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అమానుష ఘటన. యూనిఫామ్ వేసుకోలేదని 60 మంది విద్యార్థులను 100కు పైగా గుంజీలు తీయించి పీఈటీ తీవ్ర అవస్థకు గురైన విద్యార్థులు తిరుపతి జిల్లా కోట పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అమానుష ఘటన. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు. వీరిలో కొందరు కళ్ళు తిరిగి పడిపోవడం, స్పృహ తప్పి పడిపోగా మరికొందరు కాళ్ల నొప్పులతో విలవిల్లాడిపోయిన విద్యార్థినులు. నల్గొండ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏటా సర్కార్ బడులు మూతపడుతున్నాయి. అదే కోవలో ఒక పాఠశాల ఉంది. నల్గొండ జిల్లా సరిహద్దులోని చందంపేట మండలం పొంగిళ్ల ప్రాథమిక పాఠశాల. అక్కడ వెంకటేశ్వర్లు అనే ఒకే ఒక ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 2019లో బదిలీపై ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం 5 విద్యార్థులే ఉన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగకపోతే పాఠశాల మూసేసే పరిస్థితి వస్తుంది. దాంతో ఆయన కృషితో స్టూడెంట్స్ సంఖ్య 48కి పెరిగింది. 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులను వెంకటేశ్వర్లు బోధిస్తున్నారు. పొంగిళ్ల గ్రామంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు అంతా కలిసి ప్రభుత్వ బడిని బతికించి టీచర్ వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. నా పేరు పర్వతో వెంకటేశ్వర్లు. మాది సూర్యాపేట జిల్లా పెన్మార్ మండలం అనాజపురం గ్రామము. నేను 2019 సంవత్సరంలో నల్లగొండ జిల్లా చందంపేట మండలం ఎంపీపీఎస్ పొంగిళ్ల పాఠశాలకు రావటం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థులు తీసుకున్నట్లయితే మరి ఒక 5-6 పిల్లలు మాత్రమే ఉన్నారు. మరి ఈనాడు మరి వాళ్ళని 43 వరకు చేయడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అక్కడిక్కడ ఉన్నటువంటి పిల్లలు మొత్తం కూడా బీద పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విద్యని అందించాలన్నటువంటి ఆ పట్టుదలతోటే నేను ఇక్కడ ప్రతిరోజు వర్క్ చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు ఇంటింటి తిరిగి విద్యార్థులను తీసుకురావడం జరుగుతుంది. సాయంత్రం వేళలో పిల్లలందరికీ కూడా మరి ఫ్రీగా 5 గంటల నుంచి 7:30 వరకు ఫ్రీగా ట్యూషన్ చెప్పి వెనుకబడ్డటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ నేను పొంగిళ్ల పాఠశాలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏకోపాధ్యాయునిగా పనిచేస్తూ మరి బహుళ తరగతి బోధన చేయడం జరుగుతుంది. 1వ తరగతికి 3 సబ్జెక్టులు, 2వ తరగతికి 3 సబ్జెక్టులు, 3వ తరగతికి 4 సబ్జెక్టులు, 4వ తరగతికి 4 సబ్జెక్టులు, 5వ తరగతికి 4 సబ్జెక్టులు, మొత్తం కలిపి 18 సబ్జెక్టులని నేను ఒక్కనే బోధన చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బీద పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో నేను వర్క్ చేయడం జరుగుతున్నది. మరి పాఠశాల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నది. మధ్యాహ్న భోజనం పెడుతున్నది, తర్వాత పుస్తకాలు ఇస్తున్నది, ఫ్రీ బుక్స్ ఇస్తున్నది, తర్వాత 2 జతల బట్టలు ఇస్తున్నది. ఇవన్నీ కూడా మరి ఫ్రీ నోట్బుక్స్ ఇస్తున్నది. ఇవన్నీ కూడా ప్రతి పేరెంట్ని కలిసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతుల గురించి వాళ్ళకు చెప్తూ మరి మీకు నేనున్నాను, మీ పిల్లలకు నేను 100% న్యాయం చేస్తాను, నేను ఇక్కడే ఉండి మీ పిల్లలకు నేను చదువు చెప్తాననేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు 100% తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో ఉన్న బిల్డింగ్ యాజమాని అద్దె అడిగితే కిరాయిదారుడు చైతన్య యాదవ్ దాడికి దిగాడు. చైతన్య వైపాక నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు వైపాక నేత బిల్డింగ్ యాజమానిని దుష్పలాడాడు. కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమయ్యింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కార్ డాకర్స్ యాజమానిపై దాడి చేసిన కేసులో హైకోర్టు ద్వారా చైతన్య యాదవ్ బెయిల్ పొందాడు. చైతన్య యాదవ్ అనే అతనికి మా అబ్బాయి యొక్క అతనికి ఏదో అంతకుముందు స్నేహం ఉండేది. దానివల్ల ఒక 11 నెలలకు బాడీగా నోటి మాటకి అన్నా అట్లా ఇట్లా అనేసి ఏదో నాకు ఊహాలోకం తేల్చేసినాడు.
సరే ఉండు నాయన అని ఇచ్చింది మాట వాస్తవమే. ఇప్పుడు 2023 సెప్టెంబర్లోనో ఎప్పుడో ఇచ్చాను. అప్పటి నుంచి 11 నెలలు బాడిగా కట్టలేదు, దబాయింపులు అయిపోయింది. ఇక్కడ అసలు ఏదో ఒక ఫేక్ కంపెనీ పెట్టుకొని నడుపుతా ఉన్నారు అనేది అర్థమైంది. ఇది ఏమి కార్యక్రమాలు చేస్తానని నాకు భయం అయింది. నువ్వు బాడీ కట్టడం లేదు, ఖాళీ చేయడం లేదు, ఏందయ్యా అనేసి అంటే నన్ను తిరుక్కొని దబాయించి మాట నీకు దిక్కుండే చోట చెప్పుకోనేసి అని అన్నాడు. నా భార్య కూడా వచ్చి మాట్లాడితే ఆమె మీద కూడా ఏమని పోయినాడు. నేను ఒక కనపరిచేటప్పటికి మళ్ళీ ఇదైనాడు. మధ్యవర్తి వచ్చి వారిని నివారించినారు. ఏమి నా లోపల నేను హార్ట్ పేషెంట్ని, లోపలనే కుమిలిపోతా ఉన్నాను. చివరికి ఏదో కేసు ఒక వీడియో వైరల్ అయ్యి తను ఎవరినో కొట్టినాడు అనేసి ఆటోమొబైల్ షాప్లో అదంతా వైరల్ అయ్యి ఇతను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు అనేసి వెళ్ళిపోయినాడని మళ్ళీ కొన్ని రోజులు చూశాను, పేపర్లో చూశాను. కానీ ఇది అట్లే ఓపెన్ చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కానీ చేసుకొని రాత్రి నాకు బాడీకి ఇవ్వకుండా బాడీగా పెండింగ్లోనే ఉండింది, ₹1 లేదు. వెళ్ళిపోయిన రాత్రి వచ్చి నేను సిఐ గారికి చెప్పి అలిపిరి సిఐ గారికి చెప్పి వాళ్ళు చూసి నా హ్యాండ్ ఓవర్ చేసినారు. అంత కాగితాలు చెత్త కింద. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో భారీగా విదేశీ మద్యంతో పాటు డిఫెన్స్ ఇతర రాష్ట్రాలకు చెందిన 66 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. PM పాలెంలోని MBB సీట్లలో ప్లాట్ నంబర్ 888లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్స్ SI ముసలనాయుడు బృందం సోదాలు జరిపింది. ఆయన ఇంట్లో 18 విదేశీ, 11 డిఫెన్స్, ఒడిశా, గోవా మద్యం సీసాలు, 11 తెలంగాణ మద్యం సీసాలు, 11 హర్యానా రాష్ట్ర మద్య బాటిళ్లు, 7 మహారాష్ట్రకు చెందినవి 2 స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ పరారీలో ఉన్నాడు. ఆగస్టు 4వ తేదీన గిద్దలూరు కుంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా రానున్న నేపథ్యంలో గిద్దలూరు మార్కెట్ యార్డ్లో బహిరంగ సభకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల్ల అశోక్ రెడ్డి గారు బ్రహ్మంగారి మఠం మండలంలో BC, SC కులాల వారు భూములపై అడ్డా మార్గంలో బోగస్ ఆన్లైన్లు చేయించుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్న మైనం సోమిరెడ్డి పల్లె పంచాయతీల పెద్దవారిపై ధన, రాజకీయ బలం కలిగిన వారు దౌర్జన్యాలకు పాల్పడుతున్న సార్ మాకు న్యాయం చేయండి అంటూ రెవెన్యూ పోలీస్ అధికారులు వేడుకున్నా కూడా కనికరించని పరిస్థితి. ఆన్లైన్లో ముఖ్యమంటూ అధికారులు చెప్పడంపై ఆవేదన చెందుతున్న SC, BC కులాల ప్రజలు. పంచాయతీ నర్సన్నపల్లె రైసీలం సార్. మేము వచ్చేసి సోమరెడ్డిపల్లి పాలెంలో 280లో 283లో నా పేరు జయరామ్ సార్. సోమరెడ్డిపల్లి సార్ మొత్తం 12 మంది సార్ బంధువులు సార్. అయితే మేము పూర్వం నుంచి మా పెద్దల కాలం నుంచి ఒక దాదాపు 100 సంవత్సరాల నుంచి చేసుకుంటాం సార్. అమ్మ కింద భూమి చేసుకుంటాను, గవర్నమెంట్ ల్యాండ్ చేసుకుంటాను సార్ అప్పటి నుంచి కూడా. అయితే మా పెద్దలు చదువు లేక వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. కానీ మాకైతే అవి పన్ను రసీదులు ఉన్నాయో మా ఇదేవో మా పన్నాలు మా ఇల్లు కూరి గుడిసెలవి అన్ని కాలిపోయినాయి సార్. కాలిపోయిన తర్వాత వచ్చేసి మేము అప్పుడు కొద్దిగా ఇళ్ళ పెద్దలు ఈ ఇళ్ళ టైంలో వచ్చేసి 1997లో చలన కట్టి చేసుకున్నారు సార్. చలాన కట్టి మాకు కొత్త వేసుకున్నాం సార్. అంటే చలాన కట్టినప్పుడు గవర్నమెంట్కు అప్పుడు మా కాడ ఏమున్నాయో ఆధారాలు బట్టి కొత్త వేపించారు మా వాళ్ళ కాడ ఏమున్నాయో. తర్వాత వచ్చేసి మళ్ళీ మేము ఇది కొత్త వేసుకుని మేము సాగు చేసుకుంటా అంటే ఈ దీంట్లో ఆన్లైన్ చేసుకుని పటాలు చేసుకునే వాళ్ళు అప్పుడు ఆన్లైన్ కాలే సార్. పటాలు చేసుకునే వాళ్ళు 2006 వచ్చి మమ్మల్ని అబ్జెక్షన్ చేశారు సార్. మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తానే మేము కలెక్టర్ దగ్గరికి, సార్ గారి దగ్గరికి, ఆర్డీఓ సార్ దగ్గరికి, అప్పట్లో ఉన్న సార్ దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత మాకు ఫీల్డ్ మీదకి వచ్చేసి మాకు విచారణ జరిపి గ్రామస్తులంతా ఎంక్వైరీ చేసుకొని అక్కడ అప్పుడు ఉన్న సాక్షుల అందరూ విచారణ చేసి మొత్తం అడంగల్ మొత్తం తీసేసి మాకు అప్పుడు క్యాన్సల్ లెటర్ ఇచ్చింది సార్. SC, ST భూములు చేయమని సార్. 26 హజ్ యాత్రపై వెళ్లాలనుకునే నంద్యాల జిల్లా ముస్లింలు నేషనల్ డిగ్రీ కళాశాలలో ఉన్న హజ్ సేవా కేంద్రంలో ఈ నెల 31వ తేదీ లోపల తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని నంద్యాల జిల్లా హజ్ సేవా సమితి అధ్యక్షులు మరియు నేషనల్ విద్యా సంస్థ అధినేత డాక్టర్ S.
ఇతియాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం నాడు నేషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరానికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్ యాత్రకు వెళ్లాలి అనుకునే వాళ్ళు జూలై 7 నుండి జూలై 31 వరకు దరఖాస్తు చేసుకుని హజ్ యాత్రకు ఎంపిక కావాలని తెలిపారు. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీని పొడిగించే అవకాశం కలదు. 31/12/2026 వరకు చెల్లుబాటు అయ్యే పోస్టర్స్ కలిగి ఉండాలని అన్నారు. గత సంవత్సరం మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లిన ప్రతి యాత్రికుడు అల్లా కృపతో ఎటువంటి ఆటంకం లేకుండా తమ యాత్రను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం నుండి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు 2 కొత్త సౌకర్యాలను కల్పించడాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ముస్లిం సోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో 2025వ సంవత్సరము అనగా 1447 హిజ్రీ శతకంలో హజ్ యాత్రకు పవిత్ర హజ్ యాత్రలో పాల్గొనే యొక్క హజ్ యాత్రికుల గురించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుట కొరకు మేము సమావేశమైనామని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, మరి గడిచిన సంవత్సరము వాస్తవంగా హజ్ యాత్ర సుఖప్రదంగా పూర్తి చేయబడింది. అల్లా యొక్క కృప వలన ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా ఏ ఒక్కరు కూడా మన యొక్క ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరి మరణం కూడా సంభవించకుండా అందరూ ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి వారి ప్రాంతాలకు వచ్చేయడం అనేది జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైతే గత సంవత్సరం 1446 ఈ యొక్క హజ్ యాత్ర కంప్లీట్ అయిపోయిందో వెంటనే 447కు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో వెళ్ళే వారి గురించి కూడా మళ్ళీ తిరిగి దరఖాస్తు ఫారాలను మా యొక్క నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హజ్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న ఈ యొక్క హజ్ కమిటీ సేవా కమిటీలు ఈ యొక్క హజ్ యాత్రికుల యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నాయి. కాబట్టి ఎవరైనాను ఎక్కడైనాను భారతదేశంలో ఏ మూల నుంచి అయినాను తన అప్లికేషన్ ఫారాన్ని పంపించి ఖచ్చితంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి ప్రయత్నం చేయవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఇకపోతే 2 విషయాలు మీ ముందు ఉంచవలసిన అవసరం ప్రత్యేకంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ మాదిరిగా చేస్తున్నాం. గడిచిన సంవత్సరం దానికంటే ముందు సంవత్సరాల్లో జరిగిన హజ్ యాత్రలో హజ్ కమిటీ ద్వారా వెళ్ళిన యాత్రికులు కొద్దిగా ఇబ్బందులకు లోనైన విషయము మీ అందరికీ తెలిసింది. అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితం కొన్ని ఎండలు ఎక్కువగా ఉండడం వలన కొంత అసౌకర్యం కలిగి కొంతమంది యాత్రికులు వచ్చేసి ప్రాణాలను కూడా కోల్పోవడం కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రజెంట్గా నిర్వహించిన ఈ యొక్క హజ్ యాత్రలో సౌదీ అరేబియా గవర్నమెంట్ చాలా చెప్పాలంటే ప్రికాషనరీ మెజర్స్ని తీసుకున్నది అని చెప్పాలి. కాబట్టి ఎలాంటి మైనారిటీ శాసనసభ కమిటీ చైర్మన్ గా నియమితులైన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారిని కలిసి అభినందించిన ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాజావలి మరియు నాయకులు మహమ్మద్ షరీఫ్ షేక్, షాకిర్ షేక్, రుసుల్ షేక్, యాసిన్ పఠాన్, మహబూబ్ ఖాన్. సివిల్ సప్లై శాఖ మీద రివ్యూ పెట్టమంటే సినిమా టికెట్ల మీద రివ్యూ పెడుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారా? మీ బుర్ర బుద్ధి ఏమన్నా పనిచేస్తుందా? నాదెండ్ల మనోహర్ గారు ఇంకొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని సినిమా హాల్ పార్కింగ్ లో కూడా టికెట్లు చించేలా ఉన్నారు. అది కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే అది మరి మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి
మంత్రి నాదేంద్ర మనోహర్ గారు సివిల్ సప్లైస్ మీద నువ్వు రివ్యూ పెట్టిపోయా, మీటింగ్ పెట్టిపోయా అంటే ఆయన సినిమా టికెట్ల మీద రివ్యూ మీటింగ్ పెడతాను. సివిల్ సప్లైస్ మీద రివ్యూ పెట్టి బియ్యం మాఫియా అరకట్లయ్యా. రేషన్ డిపోల్లో ఒక బియ్యమే ఇస్తా ఉన్నారు, కందిపప్పు ఇస్తారా, చింతపండు ఇస్తారా, ఇతర వస్తువులు ఏమి ఇవ్వట్లేదు. దాని మీద రివ్యూ పెట్టిపోయా అంటే సినిమా టికెట్ల మీద రివ్యూ పెడతా ఉన్నాడు ఆయన. నువ్వు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనికొస్తావో లేదో ఒకసారి ఆలోచించుకో. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా? ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తావా? సినిమా టికెట్ అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజున కూటమిలో ఉండేటువంటి మంత్రివర్గం పడిపోతే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పడిపోదా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా, లోకేష్ గారు మాట్లాడరా? ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటి? ఆ మంత్రులు సినిమా దగ్గర నుంచొని సినిమా టికెట్ అమ్ముకోవడం అదే బ్రాండ్ ఇమేజ్. ఇంకొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పార్కింగ్ లో సైకిల్కి వాళ్ళకి టోకెన్లు కూడా ఇచ్చారు ఆ జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు. అదే పాలనంటే చెప్పండి, అదే పాలనంటే ఏం? నారాయణ మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మీరు సివిల్ సప్లైస్ మీద కదా రివ్యూ చేయాల్సింది, సినిమా టికెట్ల మీద రివ్యూ చేశామంటే మీరు ఎంత బాధ్యత రాయించు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు ఈ కుట్రలను తిప్పుకొట్టాలని కోరారు. వైసీపీ నేతల ప్రవర్తన అర్థం కావడం లేదని అన్నారు. మరో 20 ఏళ్ల వారికి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. తనకు పదవులపై ఆశ లేదని, కార్యకర్తగానే ఉండాలని చెప్పారు. వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు పోరాటం చేయాలని ఎమ్మెల్సీ నాగబాబు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో బాగా పనిచేస్తుందన్నారు. నెలకు 5-10 రోజులు ఉత్తరాంధ్రలోనే ఉంటానని, కార్యకర్తలతో సమావేశమవుతానన్నారు. త్వరలో జనసేన ప్రభుత్వం నమోదు చేపడతామని, ఎక్కువ మంది ప్రజలు పార్టీలో చేరాలని చెప్పారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గత 2 రోజుల క్రితం పత్తికొండ పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. పత్తికొండలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గద్దెనెక్కించి 2019-24 మధ్య వైఎస్ జగన్ పాలనలో 80% హాంద్రీనివా పనులు పూర్తి చేసినట్లు వివరించారు. జగన్ చేసిన సంక్షేమ పథకాల అందలేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం మా వల్ల కాదు అని చెప్పటం వల్ల ఏమి చేయలేక చేతకాక ఊరుకున్నారు. అది జరిగింది. ఇవన్నీ జరగటం ఒకెత్తైతే నాకు అప్పుడు దాకా కొంత మీటింగుల ద్వారానో లేకపోతే వేరే మాటల ద్వారానో వేరే విధంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు ఉన్నటువంటి బలమైనటువంటి మద్దతు కానీ, సపోర్ట్ కానీ, అభిమానం కానీ, ప్రేమగా ఎంత ఉందో మాటల వరకు తప్ప చేతల్లో ఎప్పుడు చూడలేదు. సో నేను నోవాటెల్లో పైన 6th ఫ్లోర్లో ఉన్నాను. ఇందాక ఎవరో ఒక ఆమె చెప్పింది, కొన్ని వేల మంది, వందల మంది స్టార్ట్ అయ్యి పోలీసులు ఇటుపక్క దొరుకుతుంటే అటుపక్క నుంచి వచ్చేవాళ్ళు, అటు తరగతి ఇటుపక్క వచ్చేవాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా వెళ్ళాలి. అందరూ దృష్టి నోవాటెల్ 6th ఫ్లోర్ మీద ఉంది. అక్కడి నుంచి వాళ్ళు స్లోగన్లు ఎదుగుతున్నారు, చెప్తున్నారు. ఆ రోజు నిజంగా మా నాయకులు వాళ్ళ అరెస్ట్ అయినందుకో లేదా మేము అరెస్ట్ కాబోతున్నందుకో కాదు, కానీ అంతమంది వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి మద్దతు తెలిపినప్పుడు నాకు అర్థమైంది అనమాట. దట్ ఈస్ రియల్ ప్రాక్టికల్ వే ఆఫ్ సీయింగ్ పీపుల్. ప్రత్యక్షంగా చూసాం. సో మేము విన్నది, మేము చూసిన దాంతో పాటు ఆ రోజు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూసిన తర్వాత మాకు నిజంగానే ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాకు కానీ, మిగతా చాలా మంది నాయకులకి చాలా ప్రేమ ఏర్పడింది, అభిమానం ఏర్పడింది. ఉత్తరాంధ్రలో చేసినన్ని మీటింగులు నేను ఇంకెక్కడ చేయలేదు. అన్ని మీటింగులు చేశాను ఎలక్షన్స్ ముందు కూడా. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వీరమణులు కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఒక్కసారి మన అధికారం వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆవిడెవరో ఇందాక ఆవిడ అడిగారు. ఖచ్చితంగా అది ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఎవరైనా సరే చేయగలిగేది.
మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకు ఎంత రావాలో దయచేసి అంతవరకే తీసుకోవాలి తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయని ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ రేషియో. అది అవగాహన ప్రకారం వెళ్తుంది. సో మీరు మీకు ఎన్ని వస్తాయో మన అవకాశాలు మనకి ఎంత పర్సంటేజ్ రావాలో అంత పర్సంటేజ్ మనం ఖచ్చితంగా తీసుకుంటాం. ఒకవేళ ఒకటి అరా ఎక్కడైనా జరిగినా కూడా సమన్వయ కమిటీ ఒకటి ఉంది, దాని ముందుకు తీసుకెళ్తాం. గాజువాక ఎమ్మెల్యే శ్రీ ప్రసాద్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కానీ ఈ సమన్వయ కమిటీల సభ్యులు మీ ఇష్యూస్ని మీ నాయకత్వం ఒకటి ఎమ్మెల్యే గారి ద్వారా కానీ లేకపోతే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జి ద్వారా కానీ ఆ ఇష్యూస్ని ఆ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్ళండి. అవి సాల్వ్ చేసుకుందాం తప్ప మనం ఇష్యూ చేసుకుని గొడవ పెట్టుకుని మాత్రం ఒప్పుకుందాం తప్ప మా వల్ల కాదు మేము అడ్జస్ట్ కావంటే కుదరదు. అది ఒక దుష్ట పరిపాలన అంతం చేతకి ఏర్పడినటువంటి ఒక మంచి కూటమి. కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేదా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకు కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరు సహించం. విశాఖపై ఎన్నడూ చూడని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నగరం ఓ ఐటీ హబ్గా మారుతుందన్నారు. కలెక్టరేట్లో ప్రజల వినతుల స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెట్రో భూ సమీకరణ పంచగ్రామాల సమస్య జీవో 296 CRZ పరిష్కారంపై చర్చించమన్నారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. నిజంగా ఏది పడుతుంది చెప్పి మాట్లాడిపోతే ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీ గవర్నమెంట్ని. ఎందుకంటే మా గవర్నమెంట్ గురించి మీరు సైకో గవర్నమెంట్ అన్నారు కాబట్టి మేము ఇచ్చి 99% పథకాలు చెప్పినవన్నీ చేసి ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళిన పాలన మా జగనన్న పాలన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. ఈరోజు మమ్మల్ని మీరు అంటే మేము అన్ని చెప్పినట్టు చేసినది సైకో ప్రభుత్వమా మీకు? మీలాగా చెప్పినవన్నీ కూడా మాకు భయమేస్తుంది. పథకాలు చూస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది ఒక్కొక్క పథకం ఇస్తే అని చెప్తే మిమ్మల్ని ఏమనాలో మరి. మంచి పాలన కాదు మీది, ప్రజలను ముంచే పాలన అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని మాట్లాడితే అది చేసే విధానం ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దివంగత రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఆయనకు ఎప్పుడు కూడా ఒకటే మెమొరీ. ఆయన తలుచుకునే ఉంటే 100 గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఖచ్చితంగా ఆయన ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అమ్మఒడి గుర్తొస్తుంది, రైతు భరోసా గుర్తొస్తుంది, చేయూత గుర్తొస్తుంది, ఆసరా గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వం పాలన నుంచి బయటపడడానికి మరింత సమయం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు. నందిగామ పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి జగన్మోహన్ రెడ్డి పాలనే కారణమని విమర్శించారు. ఈ రాష్ట్రంకి మరింత సమయం పడుతుంది అనేటువంటి ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా నీ పాపమే నాయన ఈ రాష్ట్రం దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తా ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పు 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. స్త్రీనిధి ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే
అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి TV 786.